ఆయన వస్తాడు, తమ తమ వరుసల్లో నజరేయుడైన యేసుడు అందరినీ తిరిగి లేపుతాడు. ఇది మన ఫెయిత్, ఇది మన హోప్. క్రిస్టియానిటీకి ఉన్న బలం ఏంటో తెలుసా? ఒకరోజు మరణిస్తాం, తిరిగి లేస్తాం. మనందరికీ రాదు ఈరోజు ఈ పాట, ఒకరోజు అందరికి ఒకరోజు పాట వస్తుంది. ఇప్పుడే నేర్చుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఖచ్చితంగా పాట పడతాం. ఆ పాట ఏంటో తెలుసా? మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణపు ముళ్ళు పాపం, పాపానుకున్న బలం మరణం. అది ఆ రోజు ఎరవబడుతుంది. లేచిన పరిశుద్ధులందరూ ఒక రోజు పాట పాడతారు, మరణమా సిగ్గుపడిపోయి నీకు మా మీద అధికారం లేదు. ఇలా జరుగుద్దని చెప్పడానికి ఆ రోజు ప్రాక్టికల్ గా ఆ రోజు నిద్రించిన వారు తిరిగి లేచి మరలా వస్తానన్నాడు. ఈ రోజే రావచ్చు, రేపే రావచ్చు, ఈ వారంలో రావచ్చు, ఏ రోజు వస్తాడో తెలియదు. ఇదే తగిన సమయము బాప్టిజం తీసుకోండి. ఇదే మారు మనసుకి అనుకూలమైన సమయం రక్షణలోనికి రండి. ఆయన వస్తే ఎవరిని గుర్తుపడతాడంటే ఆయన గుర్తుపెట్టేది ఒకటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని గుర్తుపెడతాడు.